అయ్యో ఎప్పటి నుంచో ఇంతసేపు నుంచి మేము గొప్ప అని కొట్టుకుంటున్నారు కదా. సరే ఇప్పుడు అసలు ఎవరు నిజంగా గొప్ప అనేది ఒక మంచి గేమ్ ద్వారా తెలుసుకుందాం. ఎవరు బ్రెయిన్ గొప్ప వాళ్ళు గొప్ప. ఓకేనా? గేమ్ స్టార్ట్ చేయాలంటే ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, ఇక్కడ మంచి బ్రెయిన్ తో పాటు ఫిజికల్ వర్క్ చేసిన గేమ్ ప్లాన్ చేసాము. ఇటువైపు చూస్తున్నారు కదా, 2 పజల్ సెట్ చేసాము. ఈ పజల్ లో ఉన్న ఫోటో ఎల్ఈడి మీద కనిపిస్తుంది. ఆ సేమ్ ఫోటోని పజల్ కింద ముక్కలు చేసి అక్కడ పెట్టాము. సో ఇటువైపు నుంచి రామప్రసాద్ గారు రండి యాజ్ దట్ టీమ్ లీడర్, అండ్ ఇటువైపు నుంచి మానస్ గారు మీరు రండి యాజ్ దిస్ సైడ్ టీమ్ లీడర్. సో మీ వైపు నుంచి ఎవరు ఆడతారో మీరు డిసైడ్ చేసి వాళ్ళని ఓకే ఇక్కడ ఈ బాక్సెస్ మీద నుంచో పెట్టాలి. జనరల్ గా ఏంటి, మనం పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి ఒక పజల్ ముక్క తీసుకొని వచ్చి ఇక్కడ సెట్ చేస్తాము. ఈసారి ఏంటంటే ఈ బాక్స్ మీద మీ వైపు నుంచి వాళ్ళు నుంచుంటారు అండ్ మీ పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ ఆ బాక్స్ లాగుతూ అటువైపు బోర్డు దగ్గర తీసుకొని వెళ్ళాలి. కానీ ప్రతిసారి తీసుకొని వెళ్ళడానికి ఓన్లీ 2 పీసెస్ అలౌడ్. పజల్ నుంచి ఓన్లీ 2 పీసెస్ అలౌడ్. సో మొత్తానికి మీ వైపు నుంచి ఆడడానికి ఆ 3 మెంబర్స్ ఎవరు? బాబీ. ఓకే, అండ్ మీ వైపు నుంచి నేను నాగి లాగుతాం. సో మధ్యలో నించునేది నవీన్. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. సో ఫస్ట్ ఎల్ఈడి మీద ఫోటోస్ ప్లీజ్. వావ్ వావ్, ద ఫాదర్ అండ్ సన్ డువో రామ్ చరణ్ గారు అండ్ చిరంజీవి గారు. మేము చిరంజీవి గారిని తీసుకుంటున్నాం. ఓహో, ఫిక్స్ అయిపోయారా? అయితే మేము రామ్ చరణ్ గారిని తీసుకోండి. ఓకే, మీరు చిరంజీవి గారిని తీసుకోవడం తప్పు కాదు, నవీన్ గారిని తీసుకోవడం తప్పు. మా నవీన్ కాల్లో గుజ్జు అయిపోయింది. ఈ టైంలో మనకి హాస్పిటల్ కరెక్ట్ కాదు. సెంటర్ వస్తున్నాడు. 3, 2, 1 గో. చంటి గారు కరెక్ట్, ఆ బ్యాలెన్స్ లో ఉండండి. బాబీ గారు మీరు లాగండి వెనక్కి. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మనసాక్షి లేని జన్మాలు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చంటిగా నెక్స్ట్ టైం పడుకుంటాడు. ఇంకా ఇప్పుడు వరకు నుంచున్నారు కూర్చొని. రామ్ చరణ్ ఒకళ్ళ నుంచి వచ్చాయి. మానస్ 1 పాయింట్. ఫస్ట్ రౌండ్ ఏదో రకంగా కానిచ్చాను చెప్పాను కదా చంటి, నీకు ఎందుకు అని. ఇదిగో ఒకటి గుర్తు పెట్టుకో, చెప్పు. అక్కడ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ పెట్టడం మరి ఇంపార్టెంట్. వాట్ ఇస్ దిస్ క్వశ్చన్? వాట్ ఇస్ ఇట్? అక్కడి నుంచి ఇక్కడ పెట్టకపోతే. మా చంటి గారి ఇంటెన్షన్స్ మీకు తెలియట్లేదు. ఒక తండ్రిగా కొడుకుని గెలిపించారు. అది సూపర్. స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చే వంశం మాది. ఏమనుకుంటున్నావు? ఏం మార్లా. నెక్స్ట్ ముగ్గురు ఎవరు? తాగేది మేము కామన్ గా ఉంటాం. ఈసారి మా తరపు నుంచి లేడీస్ దిగుతున్నారు. మరి మానస్ మీ టీం నుంచి లాగేది కామన్ అన్నారు కాబట్టి సార్ మా తరపు నుంచి ఈసారి హర్యానా. ఆల్ రైట్, మరి ఆ పిక్చర్స్ ఏంటో చూద్దాము. ఫోటోస్ ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్. సో మానస్ టీం వచ్చి నాగార్జున గారి ఫోటో తీసుకున్నారు అండ్ రామ్ ప్రసాద్ గారి టీం వచ్చి నాగ చైతన్య గారి ఫోటో తీసుకున్నారు. 3, 2, 1 గో. మెల్లిగా మెల్లిగా, ఏం పర్లేదు. సుకల సీర చుట్టేసి గజల పటిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే సక్కరలా నీ నవ్వే ముక్కరపై మెరిసిందే ఉకిరి బికిరి అయ్యేలా. విద్య
That's the spirit. That's the spirit. Come on, Vidya. Come on, come on, come on. లాగో పండగే జంటగా నువ్వుంటే గుండెలో తిరణాలే మొదలవుతాయే ఎందుకే వేడుకే అక్కర్లేను Come on, come on, come on. Last 10 seconds. 10. 8, 7, 6, 5, 4, 3, 2. Of course, clear గా రామ్ ప్రసాద్ గారి టీం గెలిచారు. బట్ ఓవర్ టు యూ జడ్జెస్, మీరేమంటారు? 100% ఈసారి కొడుకు గెలిచాడు. తండ్రి సూపర్ హ్యాపీ. ప్రీవియస్ రౌండ్ లో మానస్ గారి టీం 1 పాయింట్, ఈసారి రామ్ ప్రసాద్ గారి టీం 1 పాయింట్. ప్రస్తుతానికి టై నడుస్తుంది కాబట్టి థర్డ్ రౌండ్ లో బెస్ట్ ఎవరని తెలిసిపోతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి ద టై బ్రేకింగ్ రౌండ్. నేనైతే ఇప్పుడు రామ్ ప్రసాద్ గారి టీం ని సపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్లే చేయడానికి హరిని పిలుస్తున్నాను. మరి మీ తరపు నుంచి ఎవరిని పిలుస్తారు? సో ఈ సైడ్ నుంచి సింధు తిలోని. మాలి గారు చెప్పిన సింధునా లేదా నేను చెప్పిన హరియా? మరి ఆ ఫోటోస్ ఎవరో చూద్దాం. శ్రీలీల అండ్ కృతి శెట్టి ఫోటో వచ్చింది ఎల్ఈడి మీద. మీరు శ్రీలీల గారు. శ్రీలీల గారు. మీరు కృతి శెట్టి. కృతి శెట్టి గారు. కానీ ఇప్పుడు చిన్న ప్లేస్మెంట్స్ మార్చిపోతున్నాము మేము. ఈ టీం వాళ్ళు అటు, ఆ టీం వాళ్ళు ఇటు. కృతి శెట్టి మాకు ఇచ్చారా? అంతే. 3, 2, 1 గో. ఆహా బాగుందమ్మా. చిన్న చెప్పోడు పెట్టుకొని ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం కింద పెట్టు కింద పెట్టు. हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा లాగో ముళ్ళలేని రోజా ఏంట్రా సింధు భోజనానికి కూర్చున్నట్టు కూర్చుండిపోయావు నువ్వు. डोर खोल के कार लो बैठ के गेर डाल के तिसका पोता निन्नु है बन के ఆస్మాన్ మీదకే తాడు ఫెక్కే మబ్బు తొడకే మున తెర బొట్టు బిళ్ళకే लाइफ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3. సింధు గెలిచింది. సింధు గెలిచింది. సో ఆబ్వియస్లీ మనకైతే రిజల్ట్ కనబడుతుంది. రామ్ ప్రసాద్ గారి టీం విన్స్. మరి ఈసారి ఈ రౌండ్ కి ఆ ఫోటోస్ ఏంటో చూద్దాం. ఓహో ఇంకా సెలెక్ట్ చేసుకోండి. ఆబ్వియస్లీ ఇంద్రజ గారు సెలెక్ట్. కాదు ఇటుపక్క రష్మి ఫోటో పెట్టచ్చు కదా. రష్మిక ఫోటో పెట్టే బదులు మా శ్రీదేవికి రష్మికతో సమానం కాబట్టి నువ్వే మాకు రష్మికరా. వద్దా? కాదట్లేండి కాదట్లేండి. మా తరపు నుంచి దుర్గారావు వస్తున్నాడు. దుర్గారావు. మీ వైపు నుంచి వెంకీ. ఓకే. 3, 2, 1 గో. దుర్గా లేచి నిలబడు. నో 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 లేదా ఆయన మళ్ళీ తీసుకురావాల్సిందే. నించోనే వెళ్ళాలి, నించోనే రావాలి. దుర్గా నించోవాలి. రామ్ ప్రసాద్ గారు నించోమని చెప్పండి, లేకపోతే నో 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 డిస్క్వాలిఫైడ్. దుర్గా నించో. నించోవాలి. yes 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 yes.
10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Clear winner, Manas and team. థ్యాంక్ యూ మానస్ గారు, బాబీ గారు అండ్ వెంకీ గారు. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది మానస్ కాదు, దుర్గారావు చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరు ఓడిపోలేదు కదా. ఇట్స్ ఎ టై.